ఇప్పటికీ ఆ 'కేజీఎఫ్ అమ్మ' అనే క్యారెక్టర్ హంట్ చేస్తూ ఉందా మీకు? హాంట్ హ్మ్. క్యారెక్టర్ అమ్మ హాంట్ చేస్తుందా? హ్మ్. ఇప్పుడు కొంచెం ఏమంటారు కಮ್ಮಿ అయింది, తక్కువ తగ్గిందా? తగ్గింది. తగ్గలేదు. కాదు కాదు, నాకు పర్సనలీ. మీకు ఓకే. 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 బట్ మూవీస్ పరంగా అంటున్నారా? అంటే అంటే ఇప్పుడు బయటికి మీకు ఎక్కడికెళ్ళినా కూడా మిమ్మల్ని ఫస్ట్ గుర్తుపట్టేది 'కేజీఎఫ్ అమ్మగా' క్యారెక్టర్ అది చేశారు. అది ఉంది. నేను అనుకున్నాను నాకు పర్సనలీ మీరు అడిగారు. పర్సనల్‌గా కూడా బయట క్యారెక్టర్స్ వైజ్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ అమ్మగా చేసాము అంటే డెఫినెట్‌గా తర్వాత వచ్చే క్యారెక్టర్స్ కూడా అమ్మ క్యారెక్టర్స్ అడుగుతూ ఉంటారు కదా! అలా అవునవునవును. ఏమన్నా మిమ్మల్ని హాంట్ చేస్తున్నారా అని? అంటే అలా డెఫినెట్గా ఉంది. దానికి కూడా టూ సైడ్స్ ఉందండి. హ్మ్. ఒకటి ఇప్పుడు కూడా అదేలాగా గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ అంటే ఎవరెవరు ఇష్టం పట్టారు క్యారెక్టర్, వాళ్ళు చెప్పప్పుడు చాలా చాలా సంతోషం ఫీల్ అవుతుంది. బట్ అదే అప్రిసియేషన్ ఫిలిం ఇండస్ట్రీని వచ్చేటప్పుడు కూడా చాలా సంతోషం అవుతుంది. బట్ నెక్స్ట్ ఫిలిం ఆపర్చునిటీ కూడా అమ్మ వస్తుంది కదా, అప్పుడు కొంచెం బేజార్ అవుతుంది. బట్ ఏమంటే దే ఫిక్స్డ్ ఆ క్యారెక్టర్ అంటే అమ్మ అంటే ఇలా ఒక మీరు చెప్పిన లైక్ యూ సెడ్ ఒక స్టాండర్డ్ ఫిక్స్ అయిపోయి అంటే ఇలా అమ్మ అంటే ఇలా ఉండాలి, ప్రాబబ్లీ దట్ ఈస్ దేర్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రేక్ దట్. బట్ ఐఎమ్ ఈక్వలీ హ్యాపీ ఇది ఇంత రీచ్ అయ్యి ఇంత స్ట్రాంగ్గా మనసులో పెట్టుకున్నారు అని చాలా సంతోషంగా కూడా ఉంది. అంటే మీ ఇంకొకేమో అడిగారు, పర్సనలీ ఏం అడిగారు? పర్సనలీ క్యారెక్టర్స్ ఇండస్ట్రీలో ఎవరైనా రాసుకున్నప్పుడు కానీ మీ అనే పర్సన్ థాట్లోకి వచ్చినప్పుడు 'కేజీఎఫ్లో' అమ్మ క్యారెక్టర్ చేశారు. సో ఓకే, మన సినిమాలో ఒక అమ్మ క్యారెక్టర్ ఉంది, ఇది చేస్తారేమో అడుగుదాము అని చెప్పి ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది కూడా అమ్మ క్యారెక్టర్స్ కోసం అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళు క్యారెక్టర్ క్లిక్ అయింది కాబట్టి. అట్లా అప్రోచ్ వచ్చినాయా మీకు ఇండస్ట్రీ సైడ్ నుంచి? అదే మెయిన్ మీరు అనుకుంటున్న క్యారెక్టర్స్ కంటే ఈ క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చినాయా మీకు అని అడుగుతున్నాను. అవునవును, ఎక్కువ అదే వచ్చింది. ఇప్పుడు ఒక 10 ఫిల్మ్స్ వచ్చింది అంటే దాంట్లో ఒక 7-8 ఫిల్మ్స్ ఇదే ఉంటాయి. సో దానికే నేను కూడా కాన్షియస్గా ఇది ఐ షుడెంట్ టేక్ అప్ డూ సిమిలర్ రోల్స్ అని ఐ బీన్ అవాయిడింగ్. అంటే ఇప్పుడు అది నా ఫస్ట్ కదా, సో నాకు కూడా ఇంకా వేరే వేరే ఎక్స్ప్లోర్ చేయాలి, వేరే వేరే నేను కూడా నేర్చుకోవాలి. I don't know, maybe because of dance background, somewhere that character has helped. ఇప్పుడు డాన్స్లో ఈ అన్ని ఎమోషన్స్, మదర్ ఎమోషన్స్ ఉంటాయి కదా, మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం. భరతనాట్యం డాన్సర్. సో ఇది వదిలి వేరే క్యారెక్టర్ ఎట్లా నేను రిసీవ్ చేస్తాను, ఎంత ఛాలెంజ్గా ఉంటుంది అది నాకు కూడా తెలీదు. ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ ఐ కెన్ ఫేస్ ఇట్. సో ఆ ఎక్స్ప్లోరేషన్ నాకు కూడా కావాలి టు గ్రో యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో యాజ్ అ పర్సన్. So I've been avoiding mother roles chapter 2 tarvata, in fact chapter 1 tarvata kuda. But yeah, let's see next elanti vastundi chudali. బట్ మీకు చాప్టర్ 1 చేస్తున్నప్పటికీ చాప్టర్ 2 ప్లాన్ ఉంది అని చెప్పారా? అవును, చెప్పారు. I think so. My memory is really bad and extremely bad. Me too. నాకు కూడా నేను బిఫోర్ అడిగిన క్వశ్చన్ మీరు సడన్ గా నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడిగారంటే కూడా నేను చెప్పలేను. సేమ్. సో మళ్ళీ ఇప్పుడు చాప్టర్ 2 తర్వాత చాప్టర్ 3 కూడా వస్తుంది అని చెప్పి విన్నాం. చాప్టర్ 3లో మీ క్యారెక్టర్ మళ్ళీ ఉండబోతుందా? ఉంటుంది. అది ఏమైంది, నౌ ఐ రిమెంబర్, చాప్టర్ 1 తర్వాత చాప్టర్ 2 వస్తుంది అని చెప్పారు కదా. సో లైక్ ద సేమ్, ఎవరైనా అడిగితే చాప్టర్ 2లో ఉంటారా అంటే నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్లో తెలీదు అని చెప్పేశాను. సో నెక్స్ట్ టైం మై బర్త్డేకి సార్ కాల్ చేసినప్పుడు మీరు అక్కడ చెప్పదండి, మీరు ఉంటారు చాప్టర్ 2లో, సో తెలీదని చెప్పొద్దు అని చెప్పారు. సో చాప్టర్ 3లో now it is already confirmed. ఓకే. సో లైక్ యూ ఆస్క్డ్ ప్రీవియస్ క్వశ్చన్ అడిగారు కదా, ఉంటారా లేదా అని మీకు తెలిసిందా లేదా అని. సో అప్పుడు తెలిసింది. ఇప్పుడు కూడా చాప్టర్ 3లో కూడా ఉంటా. సో మరి చాప్టర్ 3 ఎప్పుడు రాబోతుంది, ఎలా ఉండబోతుంది? అదన్నీ తెలీదండి. చెప్పొద్దని చెప్పారు కదా మళ్ళీ ఫోన్ చేసి. లేదు. ఇప్పుడు సలార్లో సార్ బిజీ ఉన్నారు కదా, అది రిలీజ్ అవ్వాలి. అసలు ఏంటి అర్చన గారు, సలార్కి కేజీఎఫ్కి లింక్ పెడుతూ చాలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటున్నాయి న్యూస్, అదంతా నిజమేనా? అది ఫ్యాన్స్ ఏమో, సలార్ ఫ్యాన్స్ కేజీఎఫ్ ఫ్యాన్స్ ఏమో
చేస్తున్నారో తెలియదు నాకు, బట్ నాకు పర్సనలీ ఏమి ఇన్ఫర్మేషన్ ఐడియా ఏమీ లేదు. ఇప్పుడు ఈ సలార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 3లో ప్రభాస్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి విన్నాము. నాకు తెలియదండి, నేను అంటే ఐఎమ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్ కదా. అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది అంటే యాజ్ ఎ ఆడియన్స్గా మాకే ఎంత క్యూరియాసిటీ ఉందంటే ఆ సినిమాలో చేస్తున్న మీకు సార్ ఇది నిజమేనా, ఈ న్యూస్ నిజమేనా, ప్రభాస్ గారు వస్తున్నారా, అసలు సినిమా దాన్ని నేను కూడా అడగను. Because I wanted to be whatever it is. I don't know what is there in his head, but for me, I don't ask all those things because as a person, for me, ఆ excitement undali, ఆ curiosity undali, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అదన్నీ మీలాగా నేను కూర్చోండి చూడాలి. ఇప్పుడే అన్ని అడిగే ఆన్సర్ తీసుకుంటే అంటే అట్లీస్ట్ ఒక క్యూరియాసిటీ మా ఆడియన్స్ ఇది రియల్ న్యూసే, సర్క్యులేషన్స్ ఏం అవసరం లేదు అని ఒక లేదు అడగలేదు నేను. ఓకే, అంటే ఒక రాకీ బాయ్ ఉంటేనే ఆ సినిమా వితిన్ 10 daysలో 1000 CR క్రాస్ చేసింది అంటే మళ్ళీ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఉంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది మాకు చిన్న అట్లీస్ట్ ఒక ఇమాజిన్ చేసుకోండి. నాకు ఇమాజిన్ చేసుకుంటే నాకు కూడా బాగా అనిపిస్తుంది, బట్ ఏం నాకు అది ఐడియా లేదండి. ఏమైతుంది నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు అట్లీస్ట్ సలార్ ఎలా రాబోతుంది? సలార్ ఇప్పటికే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, ఒక టీజర్ రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ గారు మీ డైరెక్టర్, ప్రీవియస్ డైరెక్టర్ కాబట్టి ఏదైనా ఆయనతో డిస్కషన్ జరిగిందా? లేదు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. బట్ నా అంటే ప్రీవియస్ ఫిల్మ్ కన్నడలో క్షేత్రపతి అని చేశాను, దాని మ్యూజిక్ అయినప్పుడు సర్ది సలార్ కూడా అక్కడే సేమ్ రవి బసు సర్ చేసినారు. సో అప్పుడు కల్వాం అష్టే అంతే, సారీ మీట్ చేసాము అంతే, కలిసారు. ఎస్ అష్టే అంటే అంతే, కన్నడలో అష్టే కలిసామంతే. ఇంత తెలుగు ఎలా ఎంత ప్రాపర్ గా ఎలా మాట్లాడుతున్నారు? ఎంత ప్రాపర్ ఇట్లో ఇప్పుడు కన్నడ మధ్యలో మిస్టేక్స్ ఇస్ ఓకే. యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు కాబట్టి తెలుగు కొంచెం కొంచెం రావడం ఓకే, మీరు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. అవునా? ఈ మా నాన్నది బేకరీ ఉన్నింది మదన్పల్లెలో, అంటే పుంగనూరులో, అండ్ మా అమ్మ ఊరు కోలార్. కోలార్ ఇస్ బార్డర్ అండి. కోలార్ ఇస్ నియర్ టు కేజీఎఫ్. అవును, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. మీకు అప్పటి నుంచే సంబంధాలు ఉన్నాయి కేజీఎఫ్ తో. సో అమ్మ ఊరు కోలార్ అండి, కేజీఎఫ్ దగ్గర అది వస్తుంది, అండ్ అది బార్డర్ వస్తుంది. సో అక్కడ తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ ఇంకొక యాంగిల్ ఏమంటే కర్ణాటకలో ఎస్పెషలీ బెంగళూరులో ఎంత హిందీ వాళ్ళు వస్తారు, తమిళ్ వాళ్ళు వస్తారు, కేరళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. సో దర్ అక్రాస్ ఇండియా ఏమేం జగం ఎడముంది ಎಲ್ಲರೂ బెంగళూరులో ఉంటారు. అండ్ ఇట్స్ జస్ట్ కన్నడిగాస్ ఏమంటే మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారో వీ వాంట్ టు బీ హెల్ప్ఫుల్. ఎవ్రీ కన్నడిగా ఇస్ లైక్ దట్. ఇప్పుడు మీరు చూడండి, తమిళ్లో మీరు వెళ్తే తమిళ్ బోర్డ్సే ఉంటుంది. ఎంతోమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఫైండ్ ఇట్ సో డిఫికల్ట్ టు కమ్యూనికేట్ అండ్ టు రీడ్ ద బోర్డ్స్, డైరెక్షన్స్ ఏమీ వాళ్ళకి తెలియదు. దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ గూగుల్. బట్ మీరు బెంగళూరు వస్తే అన్ని లాంగ్వేజ్లో మేము మాట్లాడతాము. ఐ థింక్ just that Kannadigas are very welcoming. Availability untadi annamata. They are very welcoming. We are very welcoming. Yes.